హే గాయ్స్ వాట్సాప్ ఎట్లుండి అందరూ అయితే చాలా బాగున్నాను. చాలా డేస్ అయింది యాక్చువల్లీ వీడియో పెట్టి, కొంచెం లేట్ అవుతుంది గాయ్స్. సో యా హియర్ వి గో. ఈరోజు అయితే వ్లాగ్ పెట్టేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే నేను మమ్మీ అక్క టెడ్డీ గడ కలిసి మమ్మీ వంటికి వెళ్ళామన్నమాట. సో కుక్కట్పల్లిలో ఉంటారు మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం వ్లాగ్ తీసాను, అది ఈరోజు వీడియో అనమాట. సో కీప్ వాచింగ్ గాయ్స్. ఏం చెప్తున్నాయి బంగారు ఏం చెప్తున్నాయి బంగారు పోదమ్మా అయ్యా. సో మేము వెళ్ళిన నెక్స్ట్ డే డాడీ కూడా వచ్చేసారనమాట. అండ్ ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. మమ్మీ అత్తమ్మ అండ్ పిన్ని కలిసి చేస్తున్నారు, అలసింద గారెలు చేస్తున్నారు అనమాట. ఇవైతే పొప్పెరు పప్పుతో చేస్తారు. చాలా అంటే చాలా బాగుండే. ఐ లవ్డ్ ఇట్. చాలా మెత్తగా మంచిగా ఫ్లఫీగా ఉండే. అండ్ మా అత్తమ్మ చాలా బాగా వంటలు చేస్తుంది గైస్. చాలా అంటే చాలా వెరైటీస్ చేస్తుంది. ఏదన్నా ఇట్లా ఆర్డర్ చేయగానే ఇచ్చేస్తుంది అనమాట. సో యా మేము వెళ్ళిన ప్రతిసారి ఏది అడుగుతుంది ఇచ్చేస్తుంది. అండ్ షీ ఈస్ సో స్వీట్. సో యా వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైమ్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఈ వీకెండ్ అయితే. సో యా హాయ్ అత్తమ్మ. టెడ్డీ చిన్ను అయ్యా బంక్ కొట్టి వచ్చిన కాలేజ్. ఎన్ని రోజులు పోయి ఇదేంటి మటనా? షెఫ్ వీళ్ళు ముగ్గురు మస్తు ఉందిరా నీ ప్లేస్ టెడ్డీ. నిద్ర వస్తుందా? పడుకో పడుకో టెడ్డీ. నీ ప్లేట్ ఏదిరా టెడ్డీ? వాడు చూడు అయితే మంచిగా కూర్చుంటు. అసలు టెడ్డీ గంటతో అసలు ప్రాబ్లమే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా మంచిగా కంఫర్టబుల్గా ఉంటాడు, మంచిగా వాకింగ్ తీసుకెళ్ళాలి అంతే. అండ్ చిన్నపిల్లలు అంటే కొంచెం టెన్షన్ అంతే, కానీ లేకపోతే చాలా బాగుంటాడు. మా అక్కకి ఇంకా క్లోజ్ కావాలి, ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా క్లోజ్ అవుతున్నాడు. హాయ్ నాని. లెట్స్ డూ కుమ్ముడు. టెడ్డీ బాయ్ చెప్పు. టెడ్డీ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు బంగారుకనే. బాయ్ చెప్పు బంగారుకనే. బాయ్ టెడ్డీ. బాయ్ డాడీ. బాయ్ 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 డాడీ. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్. అయ్యో. సో డాడీకి అయితే అర్జెంట్ పని ఉండడం వల్ల డాడీ వెళ్ళిపోయారు. మేమైతే వీకెండ్ మొత్తం ఇక్కడే ఉండే మామయ్య వాళ్ళ ఇంట్లో. అండ్ నైట్ టైంలో మంచిగా నైట్ రైడ్స్ వెళ్ళాము. అంతా హైదరాబాద్ మొత్తం తిప్పేశాడు అనమాట మా తమ్ముడు. సో చాలా ఎంజాయ్ చేసినాము. అండ్ కానీ ఇక్కడ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే మా మామయ్య వాళ్ళ ఇంటి పైన ఒక పోర్షన్లో ఒక షిడ్జు పేరెంట్స్ ఉన్నారు. సో ఆ షిడ్జుని వాళ్ళ ఇంట్లోనే వదిలేసి జాబ్కి వెళ్ళారు గైస్. అంటే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే టైంలో దాన్ని ఇంట్లో వేసి లాక్ వేసి వాటర్ పెట్టి వెళ్ళిపోయారు. అండ్ ఇంట్లో కూడా కట్టేసి వెళ్ళారు. ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ సో బ్యాడ్. అది పొద్దున్న నుండి లిటరలీ అరుస్తూనే ఉండే. యూ కెన్ సీ హియర్. చూడు చూడు నీ ఫ్రెండ్ ఉంది టెడ్ లోపల. లోకేష్
పోయారు పాపం కనిపిస్తుంది. ఇన్ని గంటలు ఎవరైనా వదిలేస్తారా అసలు డాగ్ని ఇంట్లో? టెడ్డీ నీ ఫ్రెండ్ లోపలనే ఉందిరా పాపం, అరుస్తుంది అది పాపం. అట్లా ఎట్లా వదిలేసిర్రే అమ్మ. వాచ్మెన్ అడుగు ఒకసారి వీళ్ళు ఎటు పోయిరని. పాపం అసలు వాళ్ళు ఎప్పుడో పొద్దున్న పోయిర్రా, పొద్దున్నుండి అరుస్తుంది తెలుసా. నేను ఉన్నారేమో అనుకున్నా, దానికి గొంతు కట్టేసిర్రా. మన టెడ్డీ గానికి ఇప్పుడు ఈడు ఉంటుంది కదా, బాడీకి ఉంటుంది కదా. 2-3 hours అన్నా ఓకే, కానీ ఇంట్లో వదిలేస్తే ప్లీజ్ వాళ్ళని కట్టేసి వెళ్ళకండి, వదిలేయండి, ఏం కాదు. అండ్ కొంచెం అటు ఇటు తిరిగితే కూడా వాటికి మంచిగా ఉంటుంది. అండ్ పొద్దున్న నుండి అరుస్తూనే ఉండే దానికి గొంతు దగ్గర నొప్పి లేచినా లేస్తుంది. లీజ్తో కట్టేసి వెళ్ళినారు వీళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇంతవరకు ఒక్కసారి కూడా టెడ్డీగాని అట్లా చేయలేదు. ఒకవేళ వదిలేసినా కూడా వదిలేస్తాము ఇంట్లోనే, లేదంటే బాల్కనీలో వదిలేసి వెళ్తాం అనమాట, గేట్ పెట్టేసి. సో ప్లీజ్ అట్లనే వేయండి. అండ్ 2-3 hours అంటే ఓకే, కానీ 10 hours 11 hours 12 hours అంటే అస్సలు ప్లీజ్ డోంట్ డూ దిస్. ఎందుకంటే వాళ్ళకు కూడా సెపరేషన్ యాంగ్జైటీ అనేది ఉంటుంది. డిప్రెషన్లో పోతే చాలా డల్ అయిపోతుంది. అస్సలు చూడనీకే మనకే మంచి అనిపించదు. సో ప్లీజ్ డోంట్ డూ దిస్ గైస్. నిన్న పైనాపిల్ తిన్నావా? తిని ఇప్పుడు వావ్ అమేజింగ్. తినకముందే అమేజింగ్ అంటుంది. బాగుందా? క్రేజీ ఉంది. మనం కూడా తినాలి. నోరు ఉడుతుందా చిన్న? ఘోరంగా. బా ఒక స్పూన్ ఇరా. నేను తిన్నా చాలా సార్లు. ఒక స్పూన్ ఇరా. ఈనాడు నీకు ఇస్తుంది. అసలు ఇది ఎట్లా చేస్తారు? ఇంకోటి తింటారంట అక్క. వద్దురా ఏం కాదు ఏం కాదు, ఇంకో లాస్ట్ తినేసి ఇక చీట్ డే కాస్త షీట్ డే, చీట్ క్రేజీ ఉంది. ఇట్లాంటి ఫుడ్ హెల్తీ ఉంటే ఎంత బాగుంటుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నారు మీరు? సో ఇంట్లో బోర్ వస్తుందని చెప్పేసి బయటకు అట్లా వచ్చేసినాం అనమాట. అండ్ మేమైతే ఫస్ట్ ఆప్రికాట్ డిలైట్ ట్రై చేద్దామని అనుకున్నాము. మా తమ్ముడు నాన్నగాడు ఒక ప్లేస్కి తీసుకెళ్ళిండు, అక్కడ ఆప్రికాట్ డిలైట్ చాలా ఫేమస్ అని చెప్పిండు అనమాట. సో నాకైతే పిచ్చగా నచ్చింది. మళ్ళీ ఒకసారి పక్కా ట్రై చేస్తా. అంటే ఇప్పుడు డైట్లో ఉన్నా కాబట్టి కొంచెం తినేసాను అయితే, బట్ చాలా బాగుండే గైస్, మస్ట్ ట్రై. 100కి 100 అంతే. అండ్ ఆ ప్లేస్ మర్చిపోయినా నేను, బట్ ఐ మెన్షన్ ఇట్. అండ్ దాని తర్వాత మేమైతే ఆర్గానిక్ క్రీమరీకి వచ్చాము. ఇక్కడ ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి అందరం ఒక్కొక్క డిఫరెంట్ ఆర్డర్ తీసుకున్నాము. అండ్ నాదైతే బ్రౌన్ షుగర్ బటర్ స్కాచ్ అనమాట, చాలా బాగుండే. ఇక్కడ తిన్న తర్వాత మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్లీ దీనికి దగ్గరలో ప్రభాస్ ఇల్లు అనమాట. సో ప్రభాస్ ఇల్లు దగ్గరనే కదా, ఒకసారి వెళ్ళొద్దాం, అట్లీస్ట్ ప్రభాస్ని చూడకపోయిన ఇల్లన్నా చూసి సంతోషపడదాం అని అనుకొని ఇంటికి వెళ్ళి మంచిగా హ్యాపీగా తృప్తిగా ఇల్లు చూసి ఆనందపడ్డాం అనమాట. సో మేమందరం ప్రభాస్ పిచ్చి ఫ్యాన్స్ రా మనం. జై రెబల్ స్టార్. ప్రభాస్ కార్ ఉంది, ప్రభాస్ లేడు, గేట్ తీస్తలేడు ఫ్రెండ్స్. డిన్నర్కి రమ్మని చెప్పి గేట్ తీస్తలేడు, ఒకటే ఫోటోస్ తీసుకుంటే సంతోషం. ఈ గేట్ మర్చిపోయినా జస్ట్ ప్రభాస్ ఒక్కసారి బాల్కనీ కన్నా రావచ్చుగా. ప్రభాస్ లేడంట, మిస్ అయిపోయాం. ఓ 10 రోజులు ఈయన కూర్చుందామా? ప్రభాస్ వచ్చే వరకు ఇన్నే ఉంటా, ఈయనే ఉందాం రా. నానిగాడు ఎంత డేంజర్ అంటే మమ్మల్ని రోడ్ మీద ఆపి మరి వాళ్ళ లవర్తో కాల్ మాట్లాడుకుంటాడు. చెప్పురా మీ అన్న గురించి. ఇట్లానే ఉంటది గైస్. వస్తుంది వీడియో పెట్టు, మామే పెట్టు. మా అన్నయ్య అక్కడ వెనకాలనే కాల్స్ మాట్లాడుకుంటా
హాయ్. అయిపోయినవరు ఏంటయ్యా ఇది? ఏంద్రా మీ అన్నేంద్రా ఇట్లా చేస్తుండు మధ్యలో రోడ్ మీద ఆపి. చెప్పు మీ వదిన ఎవరో ఇక అసలే రోజ్ డే ఈరోజు. ఈవినింగ్ కూడా మా ఫ్రెండ్స్ దగ్గర పోవాలని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళలేదు. మన ముందు యాక్టింగ్ ఎక్కడికి పోయిండు తెలుసుకోవాలి. స్నాప్ ఫోన్ కూడా ఇస్తలేడు. ఇంత ముందు ఫోన్ తీసుకుంటే ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నాడు. అప్పట్లో ప్రైవసీ అంటే ఏంటో తెలియదు మా అన్నయ్య. ఇప్పుడు అడుగుదాం ఇంత ముందు ఏమన్నాడు తెలుసా, మా అన్నయ్య రాముడు. రాముడు కాదు కృష్ణుడు. ఏంద్రా అసలు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? మమ్మల్ని లోపల కూర్చోబెట్టి బయటికి పోయి మీ గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుకుంటున్నావు. అంత సీన్ బాయ్ తో సిగ్గు ఆడుకుంటే ఇంతసేపు మాట్లాడదు. అది కూడా బయటికి పోయి మాట్లాడాల్సిన అవసరమే లేదు, లోపలనే ఉండి మాట్లాడొచ్చు. ఇంకా సరే సర్లే ఇదే నువ్వు ఇచ్చే మర్యాద. లైట్ తీసుకో చెప్పినా. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళు. ప్రభాస్ ఎట్లా డిన్నర్ రమ్మని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. ఈరోజు సాటర్డే అండ్ మొన్న వచ్చినాం మేము యాక్చువల్లీ థర్స్డే రోజు ఇక్కడికి మామయ్య వాళ్ళ ఇంటికి. అండ్ మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం స్టిల్. అండ్ ఫ్రైడే సాటర్డే వర్కౌట్ చేయలేదు, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే మండే టు థర్స్డే చేశాను 4 days అండ్ ఈ వీక్ ఇంకా 5 days సండే కూడా చేస్తాను. సో యా, బట్ నిన్న నైట్ ఐస్ క్రీమ్ తిన్నా. నో రిగ్రెట్స్, ఇట్స్ ఓకే. రోజు వర్కౌట్ చేస్తాం కదా, అదొక రివార్డ్ అనుకుందాం. అండ్ ఈరోజు ప్లాన్స్ ఏంటంటే జల్దీ రెడీ అయిపోయి నేను మమ్మీ అండ్ ఎవరైనా వస్తే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. అండ్ దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ కజిన్స్ బయటకు వెళ్తాను. సో యా, దట్స్ ఇట్. ఇప్పుడైతే జల్దీ రెడీ అయిపోయి వచ్చేస్తా. మా ఇంటి దగ్గర బ్లింకిట్, జిప్టో ఇవి పర్చేట్ అనమాట. సో అందుకని కొన్ని అయితే ఐటమ్స్ ఇక్కడ తీసుకున్నాను, ఆర్డర్ పెట్టుకున్నా, వచ్చేసినాయి. ఏంటో చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి మ్యాక్స్ ప్రోటీన్ది బ్రేక్ఫాస్ట్ కుకీస్ అనమాట. ఇవి ఇట్ హ్యాస్ 4 grams ఆఫ్ ఫైబర్, 10 grams ఆఫ్ ప్రోటీన్, నో మైదా. సో ప్రోటీన్ కుకీస్ ఇవి 1 2 3 4. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి స్కిప్పింగ్ జంక్ ఫ్రూట్ తీసుకున్నా. ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, బట్ నేను మా అక్క చేస్తున్నాను కాబట్టి ఇంకోటి ఉంటే బెటర్ అని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఒకటి డార్క్ చాక్లెట్ తీసుకున్నా. అప్పుడప్పుడు చాక్లెట్ క్రీమ్స్ బాగా వస్తున్నాయి, సో అందుకని డార్క్ చాక్లెట్. అండ్ ఇదేమో పుదీనా మకానా రోస్టెడ్ అనమాట. రిచ్ ఇన్ ప్రోటీన్, కాల్షియం, హై ఫైబర్. బాగుంటాయి, నాకు చాలా ఇష్టం మకానా అంటే. సో అదనమాట. అండ్ రీసెంట్గా నేను ఒకటి రెసిపీ చూసిన ఇన్స్టాగ్రామ్లో, అంటే హెల్తీ మక్ కేక్ ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అది ట్రై చేద్దామని కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. ఇది ఒకటి స్టీవియా, షుగర్ ఫ్రీ. అండ్ ఇది వచ్చేసి బేకింగ్ సోడా. ఇవే తీసేసుకున్నా. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత లెట్స్ ట్రై హెల్దీ బేకింగ్, హెల్దీ మక్ కేక్. ఓకే గైస్, జల్దీ రెడీ అయిపోయి వచ్చేస్తాను. అండ్ వీ హ్యావ్ టు గో టు టెంపుల్. అయిపోయిందా? కడుపు నిండారా? ఇంకోటి తింటావా?
ఇంకా తీసుకురానా రెడ్డి తేవాలరా బంగారం బంగారం. సో టెడ్డీ గారు అయితే బిస్కెట్స్ తినేసాను అనమాట. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ అమెజాన్లో తీసుకున్నా, చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లింక్ ఇస్తా, చెక్ చేయండి. అండ్ మేము వెళ్ళేదైతే పెద్దమ్మ తల్లి టెంపుల్. చాలా ఇష్టం నాకు ఆ టెంపుల్, ఎందుకో ఏమో కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. అండ్ మేము వెళ్ళింది అయితే వీకెండ్ కాబట్టి కొంచెం క్రౌడ్ ఉండే, బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. పద టెడ్డీ ఏంటి ఇటు టెడ్డీ క్యూట్ బొంగుడు కొండలు బంగారు కొండలు కొరుకుతా కొరుకు బజ్జుకున్నావా బజ్జుకున్నావా టెడ్డీ బజ్జుకున్నావా క్యూట్